అక్కడ ఇప్పుడు పేపర్ పెట్టారు, ఆవేశంగా పేపర్ పెట్టారన్న, అది ఎందుకు వచ్చింది అసలు ఆవేశంగా పేపర్ పెట్టాలంటున్నాయి? అది కూడా మీలాంటి జర్నలిస్టే కారణం. అవునా? కొంపెల్ల విశ్వం అని పేరు విని ఉంటారు. విన్నాను. కొంపెల్ల విశ్వం అనేది సితార్లో అదే దీంట్లో చేసేవాడు, ఈనాడులో సితార ప్రాప్తి చేసేవాడు. చేసినప్పుడు అతనికి రైటింగ్ ఇది ఉందండి, పాటలు రాస్తాడు. పాటలు రాస్తాడంటే గురుగారి దగ్గర జనరల్గా వస్తారు కదండి. అలా గంగాధర శాస్త్రి కూడా అలాగే వచ్చాడు, ఆయన పాటలు పాడించాడు ఆయన గురుగారు. గంగాధర శాస్త్రి భగవద్గీతకు ముందు గురువుగారి దగ్గర పాడటానికి వచ్చాడు, ఆయన గురువుగారితో ఉన్నాడు. ఇష్టార్లో పనిచేసేటప్పుడు కూడా ఆయన ఈనాడులో పనిచేసాడు. ఆయన పాటలు రాస్తానన్నాడు, సరే ఇస్తానన్నాడు. సరే అది మేనేజ్మెంట్కి చెప్పాలంటే ఈ టీవీలో చేసినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, అది మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలంటే ఏదైనా అదర్ జాబ్ చేసినప్పుడు అది చెప్పలా. భార్య పేరు మీద రాశాడు పాట ఒకటి, జ్యోతిర్మయ ఏదో పేరు ఉంది ఆవిడది, ఆవిడ పేరు మీద రాశారు. దీనికి గాను ఏం చేశాడంటే ఆయన కాంపెన్సేషన్గా ఏ డే విత్ దాసరి అని చెప్పేసి ఒక 2.5 పేజీలు కేటాయించారు సితార్లో. 2.5 pages. హూ ఆర్ యూ టు ప్రొవైడ్ 2.5 pages టు ఏ సింగిల్ పర్సన్ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది అక్కడ. చెప్తారు కదా రామోజీరావు గారికి, ఈయన దాసరి గారికి ఇది చేశారని మొత్తం విషయాలన్నీ రామోజీరావు గారికి వెళ్ళింది. ఎందుకు వై డిడ్ యు రైట్ దట్ మచ్ ఆర్టికల్ అని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే ఆయన రాయాలి కాబట్టి రాశానండి, ఆయన బిజీగా ఉంది కాబట్టి విషయం ఉంది కాబట్టి రాశానండి అన్నాడు. అయితే విషయం ఉండేది నువ్వు ఆ తర్వాత చూసుకో అని చెప్పేసి ఆయన పంపించేశారు. పంపించేసిన తర్వాత అంటే అది ఒకటే కారణం కాదండి, ఆయనకి ఎప్పటి నుంచో గురువు గారికి ఎప్పటి నుంచి జర్నలిస్టిక్ మైండ్ గురువు గారిది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా చెప్పాలనే తాపత్రయం ఆయనకు ఉండేది. ప్రజల్లో ఆ మీడియా పవర్ ఏంటో ఆయనకు తెలిసినవాడు. ఆ మీడియా పవర్ అని తెలిసిన బట్టి బిగినింగ్ నుంచి ఆయనకి ఒక ఇప్పుడు ఈనాడు పెట్టిన తర్వాత ఈనాడే ఇన్స్పిరేషన్ ఆయనకి. ఈనాడు పెట్టిన తను కూడా ఒక పేపర్ పెట్టాలి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా, రామోజీరావు గారు దాసనారాయణ గారు ఫ్రెండ్స్. హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చేవాడు ఈయన. కానీ మధ్యలో వాళ్ళిద్దరు కూడా చెడిపోయింది కదా, చాలా రోజులు వాళ్ళిద్దరు కూడా చెడిపోయింది, అది వేరే కదా. ఏమండి ఈ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఎలాగో మైండ్లో ఉంది కదా, సర్లే నువ్వు ఉద్యోగం పోతే ఏముందిలే, నువ్వు ఇక్కడ ఉంటా ఉండు, నేను పేపర్ పెడతాను ఎలాగో దాంట్లో చేద్ది కానీ అని చెప్పి ఆయన అప్పటికో డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని స్టార్ట్ అయ్యి ఇంత ఒట్టుడింత ఎంతగా చేసి ఉదయం పేపర్ పెట్టేశారు. ఉదయం పేపర్ పెట్టి ఏబీకే ప్రసాద్ కూడా ఈనాడు నుంచే వచ్చేసాడు ఆయన ఇక్కడ చేరాడు. ఇప్పుడు ఇవన్నీ కలిసి వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నీతులు చెప్పే విధానాలు కాదండి, మైండ్లో వేరుగా ఉంటుంది, పైకి మాట్లాడేది వేరుగా ఉంటుంది. ఈ పెద్దాళ్ళందరూ ఇంక్లూడింగ్ ఎవరైనా సరే ఏమండి అప్పట్లో అసలు ఏదో సమన్యాయంలాగా సమున్నత న్యాయంలాగా మాట్లాడతారు కానీ మైండ్లో వేరే ఉంటుంది. వీడిని ఎలా దెబ్బ కొట్టాలి ఇదంటుంది. ఆ కార్యక్రమంలో ఆ విషయాలన్నీ జరిగినాయి. ఉదయం పేపర్ డిస్టర్బ్ అయిపోయింది ఓవరాల్. ఏం చేద్దంటే బికాజ్ ఈ ఫైనాన్షియల్ ఇది లేకపోతే పేపర్ నడపలేరండి. అంటే రోజు పెట్టాల్సిందే పెట్టుబడి. నాగేశ్వరరావు గారితో అది ఇంకంతే అంత సన్మోహంగా అయితే లేదండి. ఇక ఆయన అన్నపూర్ణ పోయినప్పుడు ఈయన వెళ్ళారు కానీ పద్మగారు పోయినప్పుడు ఆయన రాల. నాగేశ్వరరావు గారు పోయినప్పుడు ఈయన వెళ్ళారు కానీ మిగతా వాళ్ళు కొడుకులు ఇదిగానే ఉన్నారండి వీళ్ళతోటి, గురువుగారు పోయినప్పుడు నాగేశ్వరరావు పోయినప్పుడు ఈయన వెళ్ళారు. వీళ్ళు చాలాసేపు నుంచి ఉన్నారు. అవును, అన్నపూర్ణకు వచ్చారు కదా, అన్నపూర్ణ స్టూడియోలో చేశారు. అంచేత అది జరిగింది. ఈయన రాల పద్మగారు పోయినప్పుడు కొడుకులు వచ్చారు, నాగార్జున వెంకట ఎవరు బొక్కే తీసుకుని వచ్చారు. సో ఇలాగా అంటే ఒకసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కలపడానికి చాలామంది ట్రై చేశారు. ఈ వంశీ రామరాజు వీళ్ళందరూ ట్రై చేశారు కానీ ఆయన కొంచెం దిగల, నాగేశ్వరరావు గారు దిగల. ఎందుకనో అంటే బాగా హర్ట్ అయినట్టున్నాడు ఆయన. మరి అంటే మోసిన వాళ్ళు అలా మోసారు. అంటే ఇది ఒరిజినల్ ఇది కాదండి. కాస్త నాగేశ్వరరావు గారు కూడా ఆలోచించుంటే తెలిసిపోయేది. ఎన్టీఆర్తో గొడవ వచ్చినప్పుడేమో సంయమనంగా ఉన్నాడు ఈయన.
ఎవరు నాగేశ్వరరావు గారు. మ్మ్. అదొక ఇది ఉంది కదా, ఆ. మన ఎన్టీఆర్ గారితో హైదరాబాదు డెవలప్మెంట్ గురించి వాళ్ళిద్దరి మధ్య చాలా భేదాభిప్రాయాలు వచ్చినాయి. మ్మ్. ఓకే. వచ్చినప్పుడు అంటే నాగేశ్వరరావు ఒక్కడైనా ఇంక మేము పరిశ్రమ పనికిరామని రామారావు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఆ. ఓహో. ఆయన తిట్టుకుని అంటే చెన్నారెడ్డి గారు నాగేశ్వరరావుని తీసుకెళ్ళి స్థలం చూపించాడు, ఈ ఫిల్మ్ నగర్ స్థలం, మ్మ్. ఇది మీకు ఇస్తానని చెప్పేసి. మ్మ్. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక ఆర్టిస్టు ని అడిగాడు, ఏంటి అక్కడికి వెళ్ళారంట మీరు మ్మ్. స్థలం అంటే, నాకేం సంబంధం లేదా, మ్మ్. నాగేశ్వరరావు ఒక్కడేనా అన్నాడు. మ్మ్. నాగేశ్వరరావు నవ్వుతున్నాడు, ఏంటి నన్ను ఏం తిడుతున్నాడని ఈయన అడిగేవాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఓహో. మెడ్రాస్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులతోనేమో ఈయన అడిగేవాడు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆర్టిస్టులనేమో ఆయన అడిగేవాడు. వీళ్ళిద్దరి మధ్య రగడ జరిగింది. ఓహో. కానీ వీళ్ళిద్దరు జమున విషయంలో మాత్రం చాలా ఇద్దరు ఒకటైపోయారు.